విజయవాడలో ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్పై జిమ్ ట్రైనర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అబ్దుల్ ఖాదర్ అనే జిమ్ ట్రైనర్పై బాధితురాలు సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్స్టాగ్రామ్లో యువతికి పరిచయమైన ఖాదర్ ఆమె అధిక బరువు తగ్గటానికి సలహాలిస్తూ సన్నిహితం పెంచుకున్నాడు. తర్వాత ఒక ప్రైవేట్ హోటల్కు తీసుకెళ్లి బరువు తగ్గటానికి షేక్ తాగాలని చెప్పి అందులో మత్తుమందు కలిపి ఇచ్చాడని బాధితురాలు ఆరోపించింది. మత్తులోకి వెళ్లిన యువతిపై అత్యాచారం చేసి ఆమెకు తెలియకుండా నగ్న ఫోటోలు తీసినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫోటోలను అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు యువతి తన ఫిర్యాదులో వెల్లడించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సత్యనారాయణపురం పోలీసులు అబ్దుల్ ఖాదర్ పై కేసు నమోదు చేశారు. యువతిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న అబ్దుల్ ఖాదర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన ఆన్లైన్ పరిచయాలపై వృత్తిపరమైన పరిమితులు దాటి వ్యవహరించే ఫిట్నెస్ ట్రైనర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది.